విశాఖ, రాజమండ్రి, నెల్లూరులోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖలోని సెలబ్రేషన్ రెస్టారెంట్స్ లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పెందుర్తి, అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడ రెస్టారెంట్స్ లో సోదాలు జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు బిల్లులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు విశాఖ, రాజమండ్రి, నెల్లూరులో ఐటీ రైడ్స్ జరుగుతుండగా గత నెలలో హైదరాబాద్ లోనూ ఐటీ సోదాలు జరిగాయి. అప్పుడు హైదరాబాద్ బిర్యానీ పాయింట్లలో ఐటీ శాఖ తీగలాగితే దేశవ్యాప్తంగా బిర్యానీ ట్యాక్స్ స్కామ్ బయటపడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఫేమస్ రెస్టారెంట్లు 70,000 కోట్ల టర్నోవర్ దాచేశాయంటుంది. ఇందుకోసం ఐటీ శాఖ డేటాతో పెద్ద యుద్ధమే చేసింది. ఎగవేతలు తెలుసుకునేందుకు ఏఐ టూల్స్ వాడింది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో సెట్ చేసింది. అసలు మాయాజాలం అంతా బిల్లింగ్ సాఫ్ట్వేర్ లోనే ఉందని గుర్తించింది. ఈ సాఫ్ట్వేర్ ను దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా రెస్టారెంట్లు వాడుతున్నాయి. ఐటీ ఆఫీసర్లు అహ్మదాబాద్ లోని ఆ సాఫ్ట్వేర్ సర్వర్ నుంచి 60 టెరాబైట్స్ డేటా సేకరించారు. దాన్ని బిగ్ డేటా అనాలిసిస్, జనరేటివ్ ఏఐతో లింక్ చేసి చూస్తే 2019-20 నుంచి ఇప్పటి వరకు బల్క్ డిలీట్ ఆప్షన్తో కనీసం 70,000 కోట్ల రూపాయల సేల్స్ టర్నోవర్ను దాచేశారని ప్రాథమికంగా గుర్తించింది. పోస్ట్ బిల్లింగ్ డిలీషన్స్ మాత్రమే 13,317 కోట్ల రూపాయలుగా తేల్చారు. అంటే బిల్లు జనరేట్ చేసిన తర్వాత డిలీట్ చేసేసి క్యాష్ సేల్స్ దాచేయడం అన్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే 5,141 కోట్ల రూపాయల్ని ఇలా హైడ్ చేశారంటోంది ఐటీ శాఖ. హైదరాబాద్లోని జస్ట్ 40 బిర్యానీ రెస్టారెంట్ల శాంపిల్లోనే 400 కోట్ల పన్ను ఎగవేత బయటపడినట్లుగా ఐడెంటిఫై చేశారు. అంటే సగటున 27% సేల్స్ దాచేస్తున్నారన్న విషయాన్ని గుర్తించింది. క్యాష్ ఇన్వాయిస్లను సెలెక్టివ్గా డిలీట్ చేసి కొంచెం మాత్రమే ఉంచి ట్యాక్స్, జీఎస్టీ తగ్గిస్తున్నారు. ఒకేసారి 30 రోజుల బిల్లులను బల్క్గా డిలీట్ చేసి రిటర్న్స్లో చాలా తక్కువ సేల్స్ చూపిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లు అయితే డిలీట్ చేయకుండానే అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారని గుర్తించింది ఐటీ శాఖ. ఇలా రెస్టారెంట్ లెక్కలు తక్కువ చూపుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక టాప్లో ఉండగా సెకండ్ తెలంగాణ, థర్డ్ తమిళనాడు, ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్లు ఉన్నాయి. ఈ బిల్లుల గోల్మాల్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు అన్ని రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.